అందుకే ఆ మూవీ కోసమే నువ్వు కొంచెం లావ్ అయ్యావు అనేసి విన్నాను కూడా. ఆఫ్ కోర్స్ కొంచెం అప్పటికి కొంచెం చబ్బీగా ఉండే. ఇంకా కానీ మూవీ షూట్ లో రిలీజ్ అయ్యి కూడా ఒక 1 మంత్ కూడా కాలేదు. ఆ లోపే నువ్వు ఇలా క్యూట్ గా ఎలా యాక్చువల్లీ మేము షూట్ చేసిన దానికి రిలీజ్ కి కొంచెం గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్ లో నేను వెళ్ళాను జిమ్ కి ఒక 2 months, 1 year మెంబర్షిప్ కట్టాను కానీ 2 months వెళ్ళిన జిమ్ కి అంతే. ఓకే. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ఒక్క హిట్ తోనే కొంతమంది చాలా యాటిట్యూడ్ గా ఉంటారు. నేను ఇంత పెద్ద సినిమాలో చేశాను, ఆ సినిమా బ్లాక్ బస్టర్, నా క్యారెక్టర్ చూడండి అని కొంచెం యాటిట్యూడ్ తలపోగడతో మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఏమన్నా మీకేమన్నా వచ్చింది అనుకోవచ్చా అది? నాకు రాదు. ఎందుకంటే బేసికలీ రాదని చెప్పని మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో నాకు తెలియదు కానీ, బట్ నేను నా వరకు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి అన్నది మాత్రం నేను బేసికలీ ఎప్పుడు మర్చిపోను. ఎవరి ద్వారా వచ్చానో కూడా మర్చిపోను. నేను ఎప్పుడు మాక్సిమం గ్రౌండ్ టు ఎర్త్ ఉండడానికి ట్రై చేస్తాను 100%. మామూలుగా తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీకి పంపించాలంటే భయపడతారు చాలా వరకు. కానీ మమ్మీ డాడీ ఎలా ఒప్పుకున్నారు నువ్వు ఇండస్ట్రీకి వెళ్తాను? మమ్మీ డాడీ కాదు, ఓన్లీ మమ్మీ. డాడీ అస్సలు సపోర్ట్ చేయరు. ఇప్పటికి వచ్చి చాలా మంది మూవీ చూసారు కానీ మా డాడీ చూడలేదు. మా డాడీ తప్ప అందరూ, మా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన సర్కిల్, మా ఊర్లో వాళ్ళు, కంచర వాళ్ళ మొత్తం చూసారు మూవీ, మా డాడీ తప్ప. సో నాకు అది కొంచెం బాధ అనిపిస్తుంది. డాడీ కూడా చూసుంటే బాగున్ను అని చెప్పి. బట్ ఓకే, టైం వస్తుంది. డాడీకి నచ్చదు ఈ ఫీల్డ్ గానీ. సో ఏది నువ్వు మంచిగా చదువుతావు, ఇంకేంటి చదువుకుంటున్నావు, చదువు అయిపోయిన తర్వాత ఎల్లనో జాబ్ చేస్తావు, చేసుకో, ఇంకెందుకు ఇవన్నీ, అసలు నీకు ఇంట్రెస్ట్ ఎట్లొచ్చింది అని చెప్పేసి అని అంటారనమాట. అప్పుడు కూడా మేము ట్రై చేసాం డాడీకి చెప్పడానికి, మూవీ చేసినానని అఫ్ కోర్స్ తెలుసు. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి మూవీ నేను చెయ్యను సార్ ఇట్లా మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, డాడీ పంపించలే. ఎందుకంటే తక్కువ డేస్ కాదు కదా, 22 days సంథింగ్ సింగిల్ షెడ్యూల్ మాది. సో 22 days ఎన్ని డేస్ షూట్ అంటే అఫ్ కోర్స్ ఇంట్లో అడుగుతారు, డాడీ ఉంటారు, మమ్మీ ఉంటారు కూడా అడుగుతారు. 1-2 days అంటే ఎట్లా మేనేజ్ చేయొచ్చు. కానీ అది అవ్వలేదు అనమాట. 22 days అనేసరికి ఇంకా డాడీకి చెప్పాల్సి వచ్చింది. చెప్తే నేను పంపించాను, నువ్వు చెయ్యకు అని అన్నారు. అంతే, ఒకటే మాట. లేదు డాడీ నేను చేస్తాను అని చెప్పంటే వినలే. నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కి, సార్ ఇట్లా నాకు మా డాడీ ఒప్పుకోవట్లేదు సార్, నేను చెయ్యలేను అని చెప్పాను అనమాట. చెప్తే ఆయన లేదు అమ్మ గారు మీరే అనుకున్నాం, ఇంకొక 2-3 days లో మేము షూట్కి వెళ్ళిపోతాం, మిమ్మల్ని అనుకున్నాం కదా మేము అని అన్నారు. నన్ను లేదు సార్ మరి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటే, సరే వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింటెడ్, బట్ సరే ఓకే అని అన్నారు అనమాట. బికాస్ నన్ను ఫోర్స్ చేయలేదు, వాళ్ళు ఇంటికి వచ్చి కూడా మాట్లాడుతా అన్నారు బేసికల్. చెప్పినా లేదు అలా వద్దు సార్, డాడీకి నచ్చవు అవన్నీ అని చెప్పి డ్రాప్ అయిపోయినా, మూవీ చేయనని ఫిక్స్ అయిపోయినా. పొద్దున్న వేసేసరికి కాల్స్ ఉన్నాయి మా ఐడీస్ నుంచి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నుంచి కాల్ చేశారు. కాల్ చేసి మాకు మీరే కావాలి సౌందర్య, యామిని గారు, సౌందర్య అని పిలుస్తారు, నాకు మీరే కావాలి సౌందర్య, నాకు ఇంకెవ్వరు వద్దు, ఆ క్యారెక్టర్ డైరెక్టర్ మిమ్మల్నే ఫిక్స్ చేశారు, ఫస్ట్ నుంచి నీకే స్టిక్ అయి ఉన్నారు డైరెక్టర్, అట్లా ఎట్లా వద్దు యామిని రా నేను మాట్లాడతాను అది అన్నాను. అయితే ఇంకా నేను అప్పుడు స్టాండ్ తీసుకున్నా నాకు నేను, లేదు ఇన్ని ఇయర్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే డైలాగ్ లేని రోల్స్ కానీ, స్కందలో కూడా చేసిన, లేదని అట్లాంటి పెద్ద పెద్ద మూవీస్ లో చిన్న చిన్న రోల్స్ చేసినా గానీ, చిన్న మూవీ అయినా, చిన్న మూవీ అని నేను చెప్పాను బేసికలీ, చాలా పెద్ద హిట్ కొట్టినాం మేము. నన్ను అడిగితే నా దృష్టిలో పెద్ద హిట్ ఇది, చాలా పెద్ద హిట్ మూవీ. సో అలాంటి మూవీలో నాకు ఒక అవకాశం రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను ఆ రోజు స్టాండ్ తీసుకున్నా, నేను వెళ్ళిపోతా మమ్మీ, మీ డాడీకి మీరు ఏదన్నా చెప్పండి ఏం కాదని చెప్పి బ్యాగ్ అది సర్దుకొని ఇంకా నేను ఆ రోజు నైట్ బస్ ఎక్కి వెళ్ళిపోయాను, నేను వైజాగ్ వెళ్ళిపోయినా. ఇంకా డాడీ మాట్లాడలేదు, ఫోన్ చేస్తే కట్ చేస్తారు, డాడీ నుంచి కాల్స్ రాలేదు. ఇంకా నాకు బాధ అనిపించింది, బట్ షూట్ ఆ మూడ్ అట్లనే ఉండాలి, అది అట్లా కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఫైనల్లీ అది రిలీజ్ మూవీ. కొన్ని ఏంటంటే తీసిన తర్వాత రిలీజ్ అవుతాయా ఇవ్వవా అని టెన్షన్, ఎందుకంటే క్యారెక్టర్ ఉంటుందా లేదా. అఫ్ కోర్స్ నా క్యారెక్టర్ ఉంటది, బికాస్ నాదే మెయిన్ స్టోరీ మొత్తం కాబట్టి అఫ్ కోర్స్ ఉంటది, క్యారెక్టర్ గురించి కాదు. కాకపోతే అది రిలీజ్ అవుతుందా, కొన్ని మూవీస్ చాలా వరకు వచ్చి ఆగిపోయినా కూడా ఉన్నాయి. ఇది ఏంటంటే టైం తీసుకుంది చాలా. రిలీజ్ కి ఎక్కడ మేము డిసెంబర్ లో షూట్ చేసాం, మళ్ళీ ఈ డిసెంబర్ కి మాకు రిలీజ్ కి వచ్చింది, నవంబర్ కి వచ్చింది రిలీజ్. సో 1 year అసలు అసలు రిలీజ్ అవుతుందా లేదా ఆ టెన్షన్ నాకు పెరిగిపోయింది అనమాట. అసలు ఏం చేస్తున్నారు, నేను ఇప్పటికప్పుడు కాల్ చేసి ఇంకా వాళ్ళందరూ విసుక్కునేవారు, అమ్మ రిలీజ్ అవుతుందమ్మా ఆగు కొంచెం టైం ఓపిక అని చెప్పేసరి అనేవారు అనమాట. కానీ చాలా సపోర్టివ్, మొత్తం మా టీం అంతా చాలా సపోర్టివ్ మాకు. అసలు మేము ఒక షూట్ కి వెళ్ళినామన్న ఫీలింగ్, ట్రిప్ వెళ్ళాము, ఎంజాయ్ చేసుకుని వచ్చాం అంతే, ఇంకేం లేదు. ఓకే.